నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డి న్యూస్ తెలుగు లైవ్. రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు మేలు చేస్తాయి. పేదవారిని ఆదుకునేందుకు రేషన్ కార్డుల ద్వారా చాలా ప్రయోజనాలు కలుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోవడంతో తమకు కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని ప్రజలు అడుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం నేటి నుంచి అనగా మే 7 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ కోసం దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించింది. అందువల్ల ఇవాల్టి నుంచి ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కీలక నిర్ణయం గురించి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త రేషన్ కార్డులు QR కోడ్ తో ఉంటాయని తెలిపారు. ఇవి పూర్తిగా స్మార్ట్ కార్డులుగా ఉంటాయన్నారు. వీటి ద్వారా దేశంలో ఎక్కడ ఉన్నా అక్కడి నుంచే రేషన్ సరుకులు తీసుకునే వీలు ఉందన్నారు. ఈ కార్డుల వల్ల కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం, తొలగించడం తేలిక అన్నారు. అడ్రస్ మారితే కూడా మార్పులు చేసుకోవడానికి వీలుగా ఉంటాయన్నారు. మీరు కొత్త రేషన్ కార్డు కావాలని కోరుకుంటే దరఖాస్తు చేయడానికి గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళొచ్చు. అక్కడ దరఖాస్తులు ఉంటాయి. వాటిని అక్కడే నింపవచ్చు లేదా ఇంటికి తీసుకెళ్లి నింపుకొని దానికి అటాచ్ చేయాల్సిన పత్రాలను అటాచ్ చేసి ఆ తర్వాత తిరిగి సచివాలయంలో ఇవ్వచ్చు. లేదంటే ఆన్లైన్ అధికారిక పోర్టల్ లేదా మీ సేవా కేంద్రం నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు సేకరించే దరఖాస్తులను త్వరలో అధికారులు పరిశీలిస్తారు. ఈ నెలంతా ఈ ప్రక్రియ సాగుతుంది. ఆ తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం మొదలవుతుంది. జూన్ నెల చివరి నాటికి స్మార్ట్ కార్డుల జారీ పూర్తవుతుందని మంత్రి గారు తెలిపారు. ఇప్పటి వరకు 3.28 లక్షల దరఖాస్తులు వచ్చాయని, అవి ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం ఉన్నాయని వెల్లడించారు. ఈ కొత్త రేషన్ కార్డులు చిన్నగా ఉంటాయి, ATM కార్డు సైజులో ఉంటాయి. కానీ వీటిలో అన్ని వివరాలు స్మార్ట్ గా స్టోర్ అవుతాయి. వీటికి హై సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి. అయితే ఈ కార్డులపై వ్యక్తుల ఫోటోలు ఉండవు, పేర్లు మాత్రమే ఉంటాయి. ఇటీవల పాత రేషన్ కార్డులకు ఏపీ ప్రభుత్వం ఈకేవైసీ ప్రక్రియ చేపట్టింది. ఇది ప్రస్తుతం కొనసాగుతుంది. ఇది పూర్తయిన తర్వాత పాత రేషన్ కార్డుల స్థానంలోకి కొత్త స్మార్ట్ కార్డులు ఇస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసి అయి ఉండాలి. ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డు కలిగి ఉండకూడదు. అలాగే గ్రామాల్లో నెలవారీ ఆదాయం ₹10,000 కంటే తక్కువ, పట్టణాల్లో ₹12,000 కంటే తక్కువ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు పత్రంలో జత చేసే జిరాక్స్ పత్రాల్లో ఆదాయ ధృవీకరణ పత్రం కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఈ స్మార్ట్ కార్డులు పౌరదర్శకత్వాన్ని పంచుతాయని, పేద ప్రజలకు సబ్సిడీ ఆహార ధాన్యాలు, ఇతర అవసరమైన సరుకుల్ని సులభంగా అందిస్తామని మంత్రి గారు తెలిపారు. అలాగే వచ్చే వారం నుంచి వాట్సాప్ ద్వారా కూడా రేషన్ సేవలను అందించే ప్లాన్ ఉందని మంత్రి గారు తెలిపారు. తద్వారా ప్రజలు మరింత తేలికగా కొత్త రేషన్ కార్డులు పొందడానికి వీలవుతుంది. ఈ కొత్త రేషన్ కార్డులను సంక్రాంతి నుంచి ఇవ్వాలని ప్రభుత్వం ఇది వరకు అనుకునింది. కానీ ఈకేవైసీ ప్రక్రియ పూర్తి కాలేదు. అందువల్ల కొత్తవి ఇవ్వడం ఆలస్యమైందని మంత్రి గారు వివరించారు. ఇప్పుడు ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన హామీ ఇచ్చారు. ఏపీలో రేషన్ లో బియ్యంతో పాటు అక్కడక్కడ కందిపప్పు, పంచదార ఇస్తున్నారు. త్వరలో రాగులు కూడా ఇచ్చే ప్లాన్ ఉంది. అందువల్ల కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేవారు వీటిని పొందడానికి వీలవుతుందని సమాచారం. ఇలాంటి మరిన్ని వార్తల కోసం డిడి న్యూస్ తెలుగు లైవ్ ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.